హలో నమస్తే. ఈరోజు ఒక ఫ్లాషింగ్ నేషనల్ న్యూస్ చూద్దాము. మహారాష్ట్రలో జరుగుతున్న మహారాష్ట్ర రిజర్వేషన్స్, మరాఠా రిజర్వేషన్ అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా హంగర్ స్ట్రైక్లు, ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. నిన్న ఎవరైతే 42 years ఓల్డ్ 42 సంవత్సరాల మనోజ్ పాటిల్ అనే కుర్రోడు చేసిన హంగర్ స్ట్రైక్ వల్ల మహారాష్ట్ర గవర్నమెంట్ దిగొచ్చింది. అతను అనుకున్నది సాధించాడు. రిమెంబర్, ఈ మరాఠా రిజర్వేషన్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, కాపుల రిజర్వేషన్. ఈ మరాఠా కమ్యూనిటీ, కాపులు రెండు ఒకటే, ఆల్మోస్ట్ ఇంచుమించుగా సేమ్ ఉంటారనమాట. కాపులు ఎవరైతే మమ్మల్ని ఓబీసీలో కలపండి అని చెప్పి కాపుల రిజర్వేషన్స్ కోసం డిమాండ్ చేస్తున్నారో, ఇదే మరాఠా కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్నారు. మన లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళెవరు. అదే ఇది మనం ఇప్పుడు మరాఠా కమ్యూనిటీని చూసిన తర్వాత అదే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చాలా రిజర్వేషన్స్ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఓబీసీలని 40% తెలంగాణలో చేసినట్టుగా ఇక్కడ కూడా లెజిటిమేట్గా లీగల్గా 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని ఓబీసీలు ఉంది. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ 20%కి పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. షెడ్యూల్ ట్రైబల్ యొక్క రిజర్వేషన్స్ పెంచాలని డిమాండ్ ఉంది. సో ప్రపోర్షనేట్లీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్కి సంబంధించిన గొడవలు ఉన్నాయి. ఇవన్నీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేటువంటి సిచ్యువేషన్ ఏ పాలకపక్షం ప్లస్ ప్రతిపక్షం ఇద్దరికి లేరు కాబట్టి కేసులు పెట్టుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం. వీటన్నిటిని తెర మీదకి తీసుకురావట్లేదు. పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు మేము ఏమంటారు కాపుల రిజర్వేషన్ కోసం ఆయన ఒక ఎజిటేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కాపులకి ఒక నాయకుడు ఉండాలి, నేనే నాయకుడిని అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చి బట్ ఆయన ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఈ కాపుల రిజర్వేషన్ అనేది పక్కన పెట్టేశారు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటే మా జనాభా పెరిగిపోయింది, ఆల్రెడీ 20% జనాభా వచ్చేసారు, మాకు 20% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది అడగటానికి ఎవరు కూడా దళిత కమ్యూనిటీ ఎవరు రావట్లేదు. ఓబీసీల రిజర్వేషన్స్ కోసం 42% కోసం బీసీ కమ్యూనిటీలు ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్స్ మాట ఎత్తట్లేదు. ఒకటే బాధ, కేసులు పెట్టుకోవటం, ఒకరి మీద ఒకరు ప్రతిపక్షాల మీద కేసు పెట్టడం, వచ్చిన దగ్గర నుంచి ఆ గొడవలు ఈ గొడవలు ఇవే తప్ప ఈ రిజర్వేషన్స్, ఉద్యోగాలు, ఉపాధి ఇవి అసలు ధ్యాస లేదు మన ఆంధ్రప్రదేశ్లో. ఇదంతా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటిది చూసి దీన్ని నేను ప్రజెంట్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడుద్దాన్ని, మీలో చైతన్యం అన్న కలిగిద్దేమో. ఇట్లాంటి నా 42% ఇయర్ ఒక పర్సన్ ఇప్పటికి 5 సార్లు హంగర్ స్ట్రైక్కి వెళ్ళిపోయి తను అనుకుని సాధించాడు. ఇతనిది చూద్దాం. చూడండి, మరాఠా రిజర్వేషన్కి సంబంధించింది నిన్న జరిగింది. అసలు మహారాష్ట్రలో మొత్తం 12 కోట్ల మంది ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం అది. 12.83 crore పాపులేషన్ ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ ఉంది. దాన్నే మరాఠా కమ్యూనిటీ అంటారు. ఓకే, ఈ మరాఠా కమ్యూనిటీ అనేవాళ్ళు వాళ్ళేమి ఎస్సీ ఎస్టీ లాగా బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లాగా మరీ బ్యాక్వర్డ్ కాదు, వాళ్ళు డెవలప్డ్ కమ్యూనిటీయే. బట్ వాళ్ళు 33% ఉన్నారు. ఎంత మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 33 ఉన్నారు. 33% ఇన్ ది ఎంటైర్ మహారాష్ట్ర. 4 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు, మాకు రిజర్వేషన్. 33% ఉన్న జనాభా రిజర్వేషన్ అడుగుతున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా బ్యాక్వర్డ్ అంటే కాదు. 50% ఆఫ్ భూములు, 50% ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఈ కమ్యూనిటీ చేతిలోనే ఉంది. అంటే ఎవరి చేతిలో అయితే ల్యాండ్ ఉందో, ఎవరి చేతిలో అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎవరి చేతిలో అయితే 70% కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు. నేను అందుకే ఈ మన కాపుల రిజర్వేషన్కి దీనికి చాలా పోలిక ఉందని ఎందుకన్నానంటే, కాపులు కూడా అంతే, వాళ్ళు మరీ బ్యాక్వర్డ్ కాదు, ఎస్సీ ఎస్టీ లాగా బ్యాక్వర్డ్, బీసీలాగా కూడా మరీ బ్యాక్వర్డ్ కాదు, బట్ సమ్మాట్ ఓసీ లాగానే డెవలప్ ఉన్న కమ్యూనిటీ కాపులు. బట్ వాళ్ళు మమ్మల్ని బీసీలో కలపమని అడుగుతున్నారు. ఎందుకంటే కొద్దిమంది బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా మరాఠీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ కమ్యూనిటీలో, విలేజెస్లో కొంతమంది బ్యాక్వర్డ్గా ఉన్నారు. వాళ్ళ కోసం అని ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు అనమాట. ఇది 12 కోట్ల మంది జనాభాలో 4.2% మహారాష్ట్రకి సంబంధించినటువంటి మరాఠా వాళ్ళు రిజర్వేషన్ కొట్లాటకు వెళ్ళారు నిన్న. అంటే 1998 నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూస్తే కాపులు ఎంతమంది ఉన్నారు, 15% ఉన్నారు కాపులు.
ఇక మిగతా ఈ తెలగ, బలిజ, ఒంటరి ఈ యొక్క సబ్ క్యాస్ట్లను కూడా కలిపితే 25% వరకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి కొట్లాడుతున్నాడు. కాపు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు 25%. ఓన్లీ కాపు కమ్యూనిటీతో 15% ఉన్నారనమాట. ఓకే, ఎవరిని తెలగ, బలిజ, ఒంటరి వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేస్తాయి. ఇప్పుడు ఇది మహారాష్ట్రలో ఇప్పటికే ఇది ఓబీసీలకి 19% రిజర్వేషన్ ఇస్తున్నారు మహారాష్ట్రలో. ఎస్సీలకి 13% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి 7% రిజర్వేషన్ ఉంది. ఇది ఎస్బీసీ అని ఒక 2% ఉంది, విజేఎన్టీ ఒక 11% రిజర్వేషన్. ఇవన్నీ కలిపి ఇప్పటికీ 52% రిజర్వేషన్ ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 48% ఉందన్నమాట. ఇది ఈ ఎస్బీసీ ఏది ఉందో స్పెషల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళ క్యాప్లో చూడలేదు కాబట్టి 50% క్యాప్ కిందకి రాలా. ఇప్పుడు వాళ్ళకి 50% క్యాప్ అనేది ఒక ఇష్యూ అయింది స్టేట్లో. వీళ్ళు హంగర్ స్ట్రైక్కి వెళ్తున్నారు. వీళ్ళు చూడండి, ఇది గవర్నమెంట్ గతంలో 16% రిజర్వేషన్ కోట ప్రపోజ్ చేసింది వీళ్ళకి. వీళ్ళు కంటిన్యూస్గా 1980 నుంచి కొట్లాడుతున్నారు. 1980 నుంచి కొట్లాడుతుంటే గవర్నమెంట్ 16% రిజర్వేషన్ ఇస్తామన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు ఏం చెప్పిందంటే, లేదు వాళ్ళు ఒక 10% నుంచి 12% వరకే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకంటే 16% అది అనేది కష్టం అన్నారు. ఆ 10% ఇవ్వటానికి కూడా ఇప్పుడు 65% అవుతుందని, ఆ 10% యాడ్ చేస్తే 65% అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 50% క్యాప్ దాటిపోతుంది. ఈ 50% క్యాప్ దాటిపోయినప్పుడు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. ఎలాగూ ఈ ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా 50% క్యాప్ ఎత్తేస్తామని డైరెక్ట్గా చెప్తున్నారు కదా గతం నుంచి. ఈ రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ప్రసంగం ఇచ్చినా అతను అదే చెప్తున్నాడు, 50% క్యాప్ ఎత్తేస్తా అని చెప్తున్నాడు కదా, చించేస్తా అని చెప్పి. సో ఈ 50% క్యాప్ ఎత్తేయమని ఈ యొక్క అపోజిషన్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రెజర్ పెడుతున్నారు గవర్నమెంట్ మీద. ఇది అసలు జరిగింది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళు 1980లో మొదలెట్టారు, ఇది మమ్మల్ని బీసీలో కలపమని. 1980లో మొదలెట్టారు బీసీలో కలపమని. కానీ 1990లో మూమెంటం అందుకుంది వీళ్ళ యొక్క ఉద్యమం అనేది. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటికే చాలా స్ట్రైకులు చేశారు, ఉద్యమాలు చేస్తున్నారని మరాఠా కమ్యూనిటీ ఓబీసీలో కలపాలని 16% రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది 2014లో. 16% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బాంబే హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఎందుకు? 50% గ్యాప్ దాటిపోయిందని. 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఉంది, గతంలో ఇచ్చింది. కనుక ఆ 50% క్యాప్ మించిపోతుందని బాంబే హైకోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 16% మరాఠా కోటాని కొట్టేసింది అనమాట. 2018లో ఈయన మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ వచ్చి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు 16% ఇచ్చారో దాన్నే ఎస్సీబీసీ యాక్ట్ అని ఒకటి చేశాడు ఆయన. ఈ ఎస్సీబీసీ యాక్ట్ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒకటి చేసి దాంట్లో 16% రిజర్వేషన్స్ కోటాని ఇచ్చాడు ఈ యొక్క మరాఠా కమ్యూనిటీకి. దాన్ని హైకోర్టు అంత లేదు, 12 నుంచి 13% కంటే మించకూడదని చెప్పి హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో అడిగారు, ఏమంటే మీరు ఇక్కడ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక చట్టం చేసి మరాఠా కమ్యూనిటీకి ఇచ్చావు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఎస్సీ ఎస్టీలకి సంబంధించింది, సరే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అన్నావు, దానికి సంబంధించిన ఆధారాలు చూపించమన్నారు. ఈ కమ్యూనిటీలో వాళ్ళకి ఇంకా సోషల్గా కుల వివక్ష ఎదుర్కొన్నారు, లేదు అంటే ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్గా ఉన్నారు అనేది ఆధారాలు చూపించమంది సుప్రీంకోర్టు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇది 54% ఆఫ్ ల్యాండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తున్నారు వీళ్ళు. అదే చెప్తున్నా, మన ఆంధ్రాలో కాపులు ఎలాగ డెవలప్డ్ అయ్యారో వీళ్ళు అలాగే డెవలప్డ్ కమ్యూనిటీ. వీళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. 70% కోఆపరేటివ్ బాడీస్కి హెడ్స్గా వీళ్ళే ఉన్నారు. సుప్రీంకోర్టు అంతే కొట్టేసింది, మొత్తం సుప్రీంకోర్టు అంతే. ఇదిగోండి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ మాకేం కనబడలేదు, ఇన్సఫిషియెంట్ డేటా ఉంది బ్యాక్వర్డ్నెస్ని బట్టి, కాబట్టి ఈ రిజర్వేషన్స్ డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదని కొట్టేసింది సుప్రీంకోర్టు. మళ్ళీ వీళ్ళు ఉద్యమానికి ఎత్తుకున్నారు. వీళ్ళు 2023-24లో ఇతను మనోజ్ జే పాటిల్ ఇతను హంగర్ స్ట్రైక్, ఇప్పటికీ 8 సార్లు హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు ఇతను. మాకు బీసీలో కలపాల్సిందే అని. ఇతను హంగర్ స్ట్రైక్ మళ్ళీ మొదలెట్టాడు. ఇక ప్రతిసారి ఎందుకంటే 30% పాపులేషన్ ఉంది. 30% పాపులేషన్ ఉన్నప్పుడు ఇది ఎలక్షన్స్ దెబ్బ కొట్టింది. ఏ గవర్నమెంట్ కూడా, ఏ పార్టీ కూడా ఇది ఇగ్నోర్ చేయలేదు. ఇదంతా కూడా పొలిటికల్ గొడవ. ఈ పొలిటికల్ గొడవ కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడు, గవర్నమెంట్ ఏం చేసింది, 10% సపరేట్ కోటా ఇస్తామంది.
10% సపరేట్ కోటా అంది. ఇతను అన్నాడు నో నథింగ్ డూయింగ్, సపరేట్ కోటా కాదు, మమ్మల్ని ఓబీసీలో కలపాలండి. నువ్వు సపరేట్ కోటా అని చెప్పేసి ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనో లేదంటే ఎక్కడైనా ఉద్యోగాల్లోనో అంతవరకు మీరు రిజర్వేషన్ ఇచ్చేస్తారు. ఓబీసీలకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ స్కీమ్స్ అవన్నీ మళ్ళీ మీకు కుదరవంటారు. మాకు సపరేట్ కోటా వద్దు, మమ్మల్ని బీసీలో కలపాల్సిందే అని చెప్పి పట్టుబట్టుకుని కూర్చున్నాడు ఇతను, ఈ మనోజ్ పాటిల్. ఓకే, ఇతను నథింగ్ డూయింగ్, కుదరదు అన్నాడు. 10% సపరేట్ కోటాకి మీకు కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలన్నారు. 2024లో మళ్ళీ ఇతను దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇతను మళ్ళీ మొదలెట్టారు 2024 తర్వాత. మళ్ళీ మొదలెట్టి నేను హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. చివరికి ఏమన్నారంటే కున్బీ సర్టిఫికేట్లు ఇస్తాము, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కున్బీ సర్టిఫికేట్లు ఇస్తాము అని ఒక కమిటీ వేసింది, ఇది షిండే కమిటీ వేసింది. ఈ షిండే కమిటీ ప్రకారం 58 లక్షల ఫ్యామిలీస్ని 2.39 లక్షల సర్టిఫికేట్లు ఇస్తాము టెంపరీగా, ఒక 3 లక్షల మంది వరకు మేము బీసీ సర్టిఫికేట్లు ఇస్తామని గవర్నమెంట్ చెప్తే అతను ఒప్పుకోవాలి. లేదు కాదు, 4 కోట్ల మంది మరాఠాలకు తీసుకెళ్ళి ఓబీసీలో కలపాలంటాడు ఇతను. 2 లక్షలు 3 లక్షల మంది కాదు, మొత్తం తీసుకెళ్ళి కలపాలంటాడు. అలా కలపాలంటే మరి 50% క్యాప్ ఉంది కదా, ఇది లీగల్ ఇష్యూ అని చెప్పేసి ఇది ఒక పెద్ద గొడవ అయింది. ఇతను తగ్గట్లేదు, అతను మళ్ళీ హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. ఇప్పుడు ఇది ఈ 43-year-old యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ కాంగ్రెస్ లీడర్, ఇతను ఈ మనోజ్ పాటిల్ ఎవరైతే అతని గతంలో యూత్ కాంగ్రెస్ లీడరు, వాళ్ళ కమ్యూనిటీ కోసం అతను స్ట్రైక్ దిగాడు. ఒక లీడర్గా ఒక శివబా సంఘటన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని కింద వీళ్ళకి రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నాడు అతను. సో గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కున్బీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది అతని కొద్ది సేజ్ సోయర్ అంటే బ్లడ్ రిలేషన్ అని అర్థం. కున్బీ అని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కున్బీ అని ఒక క్యాస్ట్ ఉంది ఆల్రెడీ ఓబీసీలో. ఆ కున్బీలకి సంబంధించిన వాళ్ళమే మేము కూడా అని వీళ్ళ ఆర్గ్యుమెంట్. మీరు ఎవరైతే కున్బీల్ని ఓబీసీలో కలిపారో కున్బీలు మేము ఒకటే, వాళ్ళు మేము ఒకటే అనేది ఇతని ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏమంటారంటే ఆ కున్బీకి సంబంధించిన బ్లడ్ రిలేటెడ్ సర్టిఫికేట్ అంటాడు. మేము కూడా కున్బీలు బ్లడ్ రిలేటెడ్ అయితే మాకు కూడా ఓబీసీ వచ్చేసింది కదా. కానీ మరాఠాకి కున్బీకి బ్లడ్ రిలేటెడ్ అనేది ఆధారాలు లేవు అని గవర్నమెంట్ అనేది. ఇది వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవ. 10% సపరేట్ కోటా అని మాకు అవసరం లేదు అంటాడు. 2024లో ఒక బీడ్ సర్పంచ్ని చంపేశారు, అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ పెట్టుకొని నిన్న హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. 5 రోజులు కంటిన్యూస్గా హంగర్ స్ట్రైక్ చేశాడు. నిన్న గవర్నమెంట్ దిగొచ్చింది, ఫడ్నవీస్ గవర్నమెంట్ దిగొచ్చింది. సో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే గారు, అజిత్ పవార్ గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేశారు. ఆ రాధాకృష్ణ వికే పాటిల్ అనే ఒక కమిటీ వేశారు. ఓబీసీలు వాళ్ళ యొక్క కన్సర్న్స్ అవి మొత్తం చదవమన్నారు, చెప్పారు. హూలిగానిజాన్ని సహించమని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు, ఇప్పుడు శివసేనకు సంబంధించిన సంజయ్ రావత్ ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకి వేసాడు దాన్ని తీసుకెళ్ళి. జడ్జిలు కూడా బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అయిపోయారు అని చెప్పి అతను డైరెక్ట్ కామెంట్ చేశాడు. శరద్ పవార్ గారేమో ఈ 50% క్యాప్ ఎత్తేయండి అన్నారు శరద్ పవార్. సుప్రియ సూలే ఎవరైతే ఉన్నారో ఆమెమో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. కానీ ఈ ఓబీసీలోకి కలపడానికి ప్రకాష్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ వారసుడు ప్రకాష్ అంబేద్కర్ దాన్ని అపోజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఓబీసీ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ఓబీసీస్, వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్. అది ఈ మరాఠా అదే మన కాపులు, ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎలాగ ఫార్వర్డ్ క్యాస్టో అలాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఓబీసీలో కలిపితే ఓబీసీ డైల్యూట్ అయిపోయింది. మీరు కావాలంటే సపరేట్గా ఇచ్చుకోండి, కానీ ఓబీసీలో కలపడానికి లేదని అంబేద్కర్ వారసుడు ఎవరైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ దాన్ని అపోజ్ చేస్తున్నాడు. దాన్ని బాంబే హైకోర్టు స్పెషల్ బెంచ్ ఈ రవీంద్ర ఘోష్, ఎన్జే జమాదార్, సందీప్ మరి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, మీరు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారు అది ఇదని. ఓకే, ఇదండి. ఇప్పుడు నట్షల్గా వీళ్ళేమో మమ్మల్ని ఓబీసీలో కలిపి కున్బీ సర్టిఫికేట్లు బ్లడ్ రిలేటెడ్గా మమ్మల్ని పరిగణించమని అడుగుతున్నారు మరాఠా కమ్యూనిటీ. అపోజిషన్ వాళ్ళేమో 10% మీరు కలిపి సపరేట్గా ఇస్తే 10%, 50% క్యాప్ దాటిపోయింది, ఓబీసీని డైల్యూట్ చేయడానికి లేదని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. కున్బీ గవర్నమెంట్ ఏమో ఓబీసీని డైల్యూట్ చేయకుండా కున్బీకి లింకేజ్ ఉన్నటువంటి వాళ్ళ వరకు అంటే 1 or 2% ఇస్తామంటారు. 1 or 2%కి అతను ఒప్పుకోవట్లేదు.
హిస్టారికల్గా కొన్ని బ్యాక్వర్డ్ ఉన్నట్టుగా హిస్టారికల్ గెజెట్స్ ఉన్నాయి. ఆ హిస్టారికల్ గెజెట్స్ అనేవి అది ఎప్పుడు పాతవి, అది తీసేయండి, అవి ఇప్పుడు సరిపోవని అపోజిషన్ వాళ్ళు అంటారు. మీరు ప్రూవ్ దట్ యు ఆర్ బ్యాక్వర్డ్ అనేది వీళ్ళని. రైట్, సుప్రీంకోర్టు 50% రూల్ పెట్టుకుని కూర్చుంది. ఆ 50% క్యాప్ అనే దాన్ని పార్లమెంట్లో దాన్ని తొలగించాలి దాన్ని. సో ఇది జరుగుతుంది. వీళ్ళేమో ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఐ మీన్ ఎకానమీ దెబ్బతింటుంది, గొడవ చేస్తున్నారు మహారాష్ట్రలో. సో ఇదంతా దీనివల్ల ఈ కమ్యూనిటీ యూనిట్ అయిపోయింది, ఇదంతా రాజకీయ గొడవ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ స్టాటస్ ఏంటంటే, నిన్న గవర్నమెంట్ దిగొచ్చింది, ఇతనికి హంగర్ స్ట్రైక్ ఆగమన్నారు. హంగర్ స్ట్రైక్ని ఎండ్ చేశాడు అతనికి నిమ్మరసం ఇచ్చి తాపించి అతనికి హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని ప్రామిస్ చేసింది అతనికి. ఏం ప్రామిస్ చేసింది? టెంపరీగా 1 or 2% ఎవరైతే, వాళ్ళు మొత్తం 33% ఉన్నారు, 1 to 2% సర్టిఫికేట్లు అయితే ఇమ్మీడియట్గా ఇస్తాము అని ప్రామిస్ చేశారు. అది కూడా ఏది, ఓబీసీ 19%లోనే కల్పిస్తాము అన్నారు. అతనేమో బ్లాంకెట్ ఇంక్లూజన్ అంటే మాకు 2 నెలల టైం ఇవ్వమని అడిగారనమాట. అందుకని అతను విరమించాడు హంగర్ స్ట్రైక్ని. 2 months టైం అడిగారని. అది జరిగింది. సో చూద్దాం ఏం జరిగింది అనేది. ఇది జరిగింది. ఇతను హంగర్ స్ట్రైక్కి వెళ్ళాడు. జస్ట్ 43 years old మ్యాన్. మనం అతను సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. ఎందుకంటే ఇది 6వ 7వ హంగర్ స్ట్రైక్కి వెళ్ళాడు. ఫడ్నవీస్ గవర్నమెంట్ దిగొచ్చింది. రిమెంబర్, ఎన్డీఏ బేసికల్లీ వాళ్ళ రిజర్వేషన్స్ ఎత్తేయడమే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. పైన వాళ్ళు అంటుంటారు రిజర్వేషన్స్ ఎంతకాలం కొనసాగిస్తారు అది అని అంటుంటారు పైన వాళ్ళు. బట్ ఎక్కడ లోకల్గా ఎక్కడంటే అక్కడ రిజర్వేషన్స్ పెంచాలని, సపరేట్ రిజర్వేషన్స్ అని ఇంకా వాటి మీద గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, బట్ వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఓట్ బ్యాంక్. వాళ్ళకి కనుక రిజర్వేషన్స్ మీద తీసేస్తామన్నా, రిజర్వేషన్స్ ఇవ్వమన్నా సరే ఓటు పోతాయి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది మహారాష్ట్రలో అదే జరిగింది. ఇది ఇట్స్ ఎన్డీఏ గవర్నమెంటే. ఇతను కంటిన్యూస్గా గతంలో కాంగ్రెస్ యూత్ లీడర్గా పనిచేశాడు ఇతను. అది జరిగింది. ఓకే, అంటే ఇది ఇంటెన్షనల్. అంటే ఫైనల్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని డిమాండ్లు ఉన్నాయి, కానీ ఈ డిమాండ్ల గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ గురించి డిమాండ్ ఉంది, మాట్లాడట్లేదు. ఓబీసీలకి 40% రిజర్వేషన్, దాని గురించి మాట్లాడుతూ 20% ఎస్సీలకి పెంచాలి అనే డిమాండ్ గురించి మాట్లాడట్లేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే దాని గురించి ఎవరు ఇన్ని రిజర్వేషన్స్ కేటగిరీలు, ఎన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇతనిలాగా ఎవరు కొట్లాడతలేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు అసలు టీవీ ఛానల్లో కూడా చూపించరు. టీవీ ఛానల్లో కూడా వాళ్ళు లైవ్లు ఇవ్వటం కూడా వీటి మీద అసలుకి లైవ్లు, చర్చలు ఇవేముండవు. ఎల్లో మీడియా ఏమో తెలుగుదేశానికి సంబంధించి, సాక్షి ఏమో జగన్ గారికి సంబంధించి, మాలాంటి యూట్యూబర్లు ఏమో మాకు అనుకున్నది ఎవరిది వాళ్ళు చూపిస్తున్నారు తప్ప సోషల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి సోషల్గా ఏంటి అనేవి వీటి గురించి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిఫరెంట్ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి రియాలిటీలోకి వచ్చి మీకు కావాల్సిన మీరు హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి మీరు కొట్లాడుకోవాలి, చైతన్యం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం కూడా బయటకు వచ్చి 40% రిజర్వేషన్స్ అడగండి ఓబీసీలకి, 20% ఎస్సీలు రిజర్వేషన్ అడగండి. ఇది దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలి, వాళ్ళు కొట్లాడుకోవాలి వాళ్ళ రిజర్వేషన్ గురించి. దీనన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే అదే ఆ 50% క్యాప్ ఎత్తేస్తే, ఎలా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఇండియా బ్లాక్ వాళ్ళు 50% క్యాప్ వేస్తున్నారు, 50% క్యాప్ ఎత్తేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తే ఈ గొడవలన్నీ పోతాయి. అప్పుడు కాపులకు కూడా రిజర్వేషన్ వచ్చింది. కాపులు ఎవరైతే 25% రిజర్వేషన్ అడుగుతున్నారో వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చింది దాన్ని. సో ఇది జరుగుతుంది. ఓకే, సరే చూద్దాం ఏం జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.